ఈ జెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి నచ్చంది మనం ఇచ్చామనుకోండి, అంటే జనరల్గా నేను చెప్తున్నాను, వాళ్ళకి నచ్చంది మనం ఏదో ఫోర్స్ చేసి వ్యాపారపరంగా 2-3 మాటలు చెప్పి ఇచ్చినా కూడా వాళ్ళకి నచ్చలేదనుకోండి, కొత్త డ్రెస్సు పక్కనే ఉన్న పాత డ్రెస్సు వాష్ అయిందే వేసుకుంటారు, కానీ కొత్త డ్రెస్ మీదకి చెయ్యి వెళ్ళదు. అలా కాకుండా వాళ్ళకి 1-2 సార్లు చెప్పి, సార్ ఇది మీకు బాగుంటుంది, ఈ అకేషన్కి ఇది బాగుంటుంది అని చెప్పి మనం దానికి బట్టి, అంటే అందులో మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి మనం ఇస్తాము. అలా వాళ్ళు చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యి విజయవాడకి సరౌండింగ్ ఇంచుమించుగా 150 కిలోమీటర్ల వరకు పెద్ద చిన్న అని కాదండి, ప్రతి పర్సన్ కూడా 150 కిలోమీటర్ల వరకు మన క్లయింట్స్ ఉన్నారు మన షాప్ దగ్గరికి. పర్టికులర్గా మేము పలానా రోజు వస్తాం, మాకు షాప్ తీయండి అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇదేంటంటే మనం ఇంకా జనాల్లోకి వెళ్ళాలని చెప్పని మనం ఇప్పుడు ఇది చేస్తున్నాము. క్వాలిటీ బాగుంటుంది, రేట్ వీలుగా ఉంటుంది, లేటెస్ట్ ఐటమ్ దొరికిద్ది. కస్టమర్ మా దగ్గరికి వచ్చి అడిగేది ఈ మూడు 100కి 100%, 0.1% కూడా తగ్గదండి. 100కి 100% మనం వాళ్ళు అడిగిన కస్టమర్ అడిగిన దానికి మనం ఇస్తాము. ఐటమ్స్ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఐటమ్స్ వచ్చేస్తుంటాయి మన దగ్గర ఎవ్రీ మంత్. ఇది ఈ మంత్ మనకి ఫెస్టివల్స్ లేవు, మ్యారేజ్ సీజన్ లేదు, ముహూర్తాలు లేవు అనేది ఉండదు, సీజన్తో సంబంధం ఉండదు. మనకి ఎవ్రీ మంత్ కొత్త లేటెస్ట్ ఐటమ్ వస్తూనే ఉంటుంది. అంటే ఇది మన దగ్గరికి వస్తే కొనాలనేది కూడా ఏమి ఉండదండి. జస్ట్ పోస్టర్ చూడటానికి ఫ్రీనే, సినిమా చూస్తేనే మనం టికెట్ కొంటాం. అలాగే మీరు రండి, ఒకసారి చూడండి, వెళ్ళండి. మీకు ఎప్పుడు ఐటమ్ కావాలంటే అప్పుడు రండి, ఇబ్బంది ఏం లేదు. అంటే వచ్చాము మనం తీసుకోవాలి, వచ్చిన తర్వాత కొనపోతే ఏమన్నా అనుకుంటారు, అలాగేం అక్కర్లేదు. వస్తే అసలు నా దగ్గర ఏ ఐటమ్ ఉంది, రేట్ ఎంత వీలుగా ఉంది, నేను చెప్పేది కరెక్టా కాదనేది మీకు అర్థమవుతుంది. జస్ట్ ఏదన్నా ఒక ఎగ్జామ్ పెడితేనే కదా తెలిసేది. అది దాన్ని బట్టి ఒకసారి రండి. కౌంట్ లెనిన్లో వచ్చేసి మన దగ్గర 40 కౌంట్ దగ్గర నుంచి 150 కౌంట్ దాకా ఉంటుంది. మన దగ్గర పొలిటికల్గా ఉండేవాళ్ళు పెద్ద వాళ్ళ దగ్గర కూడా మన దగ్గర నుంచి వెళ్తుంది. తాను వెళ్ళిపోతాయి, అంటే తానుకు వచ్చి 10 షర్ట్లు వస్తాయి, అది వెళ్ళిపోద్ది. తర్వాత వచ్చేసరికి పొందూరు కద్దరు చాలా చోట్ల అమ్మరండి. అది వచ్చేసి మగ్గాల మీద నేర్చేది. నిక్కచ్చిగా అడ్డం నిలువు వచ్చి 32 పుంజాలు వస్తుంది. అది కూడా మనం ఒకే ఫ్యామిలీ దగ్గర నుంచి పొందూరు నుంచి తెప్పిస్తాను నేను. అంటే ఫ్యామిలీ మారినా కూడా అది చేతితో నేసేది కాబట్టి క్వాలిటీ తేడా వస్తుంది. అదేంటంటే ఒకే ఫ్యామిలీ ద్వారా మనం ఇంచుమించుగా 13 ఇయర్స్ నుంచి ఒకళ్ళ దగ్గర నుంచే తెప్పిస్తున్నాను. ఐటమ్ చాలా బాగుంటుంది. దాని గురించి ప్రత్యేకంగా, అంటే అది కొంచెం దూరపు ప్రాంతాలు, బద్వేలు, నెల్లూరు, అక్కడి నుంచి కూడా మనకి ఫోన్లు వస్తాయి. కడప వాళ్ళు రెగ్యులర్గా విజయవాడ ఏదైనా పని ఉండి వచ్చినా కూడా మన దగ్గర స్టార్ట్ అయిన వాళ్ళు, తిరుపతి నుంచి కూడా కొంతమంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, మనం ఇక్కడ ఏఎన్ఎల్కి బస్సుకి అలాగ ఇచ్చి పంపిస్తాము. క్వాలిటీ బాగుంటుంది, నిక్కచ్చి క్వాలిటీ వస్తుంది. అది చాలామందికి తెలీదు. అంటే పేరు చెప్తారు అంతే, 32 పుంజాలు అంటారు, కానీ లోపల 32 ఉండదండి. బయట అమ్మేవాళ్ళు ఒక ఇంచుమించు పెడతారు, కానీ నేను అలా కూడా పెట్టను. 32 అంటే 32 ఉందంటే ఉంది స్టాకు, లేదంటే లేదు, అంతే. తర్వాత లెనిన్ వచ్చేసి మనకి 40 దగ్గర నుంచి 150 కౌంట్ ఉంటుంది. తర్వాత ట్రౌజర్స్లో వచ్చేసరికి మన దగ్గర రేమాండ్స్, రీడ్ అండ్ టైలర్, ఓసిఎం, డోనియర్, జేఎం స్టేట్, సిఆర్ఎమ్స్ అన్ని బ్రాండెడ్ మిల్స్ ఉంటాయి. బయట మీద స్టోర్ మీద లెక్కేసుకున్నా కూడా, ఇప్పుడు అరవింద్ ఉంటుంది, అరవింద్ స్టోర్ మీద లెక్కేసుకున్నా కూడా నేను ఒక్కొక్క ఫ్యాంట్ వచ్చి 1000 రూపీస్ ఉంటుంది. అదే 1000 రూపీస్కి ఇక్కడ మనం ఇక్కడ 1000 ఇచ్చామంటే బయట 1400-1500 ఉంటుంది. అంటే ఒక ఫ్యాంట్కి మీకు ఇంచుమించుగా 30-40% డిఫరెన్స్ చూపించగలుగుతాను. ఇది క్లాత్లో ఏంటంటే రేట్ ఎవరు పట్టుకోలేరండి, జనరల్గా రేట్ ఎవరు పట్టుకోలేరు. అలాగని చెప్పి మనమేమి కస్టమర్ దగ్గర ఎక్స్ట్రా తీసుకోము, ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్గా మనం ఇస్తాము. వైట్ అండ్ వైట్ ఫ్యాంట్ షర్ట్లు వస్తాయి మన దగ్గర. తర్వాత రామరాజు కూడా ఉంటుంది మన దగ్గర. మనకేంటంటే మనం లంసంగా బల్క్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి మనకి డిస్కౌంట్ ఇస్తారు. అదే డిస్కౌంట్ మనం కస్టమర్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అనొచ్చు, ఇలా ఇచ్చేస్తే మీరు ఎలా చేస్తారండి అని. వీళ్ళు ఏంటంటే టార్గెట్స్ పెడతారు, మనకి సంవత్సరానికి ఇంత పర్చేజ్ చేయాలని చెప్పి టార్గెట్స్ పెడతారు. టార్గెట్స్ పెడితే మనకి ఇన్సెంటివ్ వస్తుంది. అంటే ఇది వ్యాపార రహస్యం అండి, చెప్పకూడదు, వస్తుంది. ఆ ఇన్సెంటివ్ ఉంటే చాలనుకొని మనం ఏదైతే మనకి వస్తుందో మనం మ్యాక్సిమం కస్టమర్కి దాన్నే ఇచ్చేస్తాము. అంటే ఏం లేదు, కస్టమరు ఇక్కడ కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్, కాంప్లెక్స్ పేరే కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్. ఈ కాంప్లెక్స్లోకి వస్తే హోల్సేల్ రేటుకే మనం ఇవ్వగలగాలి. ఇది వచ్చేసి లెనిన్ క్లబ్ వస్తుందండి, ఆదిత్య బిర్లా గ్రూప్ది. ఇది వచ్చి 60 కౌంట్ వస్తుంది ప్రింటు. ఇదొకటి ఓపెన్ చేయి.
అటు వీడియో కాల్ చూసి చెప్పండి. అదొకటి తిన్నాను. చూపిస్తా ఉండండి. నిన్న జేమ్స్ స్టేట్ వచ్చింది చూడు, అది ఇది ఒకటి రింకిల్ ఫ్రీ వస్తుందండి. జస్ట్ ఇది మనం వాష్ చేసి వాషింగ్ మిషన్ నుంచి తీసేసి వేసుకోవచ్చు. కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకటి తీయమ్మా, జేమ్స్ స్టేట్ది పక్కది. తర్వాత బ్లూ కలర్ తోటిది ఇంకా అటు పక్కెళ్ళు. ఇది ఒకటి ఐటమ్, డిఫరెంట్ ఐటమ్ అండి. కొత్తగా ఈ లాస్ట్ వీక్ ఫ్రైడే వచ్చింది. ఇది ఒకసారి ఫ్యాబ్రిక్ పట్టుకు చూడండి, చాలా స్మూత్గా ఉంటుంది. జస్ట్ ఇది ఏంటంటే మనం వాష్ చేసేసి వేసుకోవచ్చు. ఇప్పుడు హాస్టల్స్లో ఉండే పిల్లలకి కానీ జీన్స్ మీద వాడతారు, వాళ్ళకి అక్కడ ఐరన్ ప్రొవైడ్ ఉండదు, ఇలా తీసుకోవచ్చు. తర్వాత లాస్ట్ 10 days బ్యాక్ కెనడా నుంచి కస్టమర్స్ వచ్చారు మన దగ్గరికి, అంటే ప్రాపర్ విజయవాడే, వాళ్ళు ఉంటుంది కెనడాలో ఉంటున్నారు. వాళ్ళు చెప్పారు, భయ్యా మేము వాష్ చేసుకుంటాం కానీ ఐరన్ మాకు అక్కడ తెలియదు, మాకు రాదు, మేము చేసుకోమన్నారు. వాళ్ళందరికీ ఈ ఐటెం చాలా బాగుంటుందండి, చాలా కంఫర్ట్ ఉంటుంది. దీన్ని పీచ్ కాటన్ అంటారు. ఇది ఇప్పుడు గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ఇందులో వేరే కలర్ వేసాడు, ఇది కలర్ మారిందనమాట. డిజైన్ సేమ్ డిజైన్. ఇది వచ్చేసి గీజా కాటన్ వస్తుంది, బర్బరీ చెక్ ఒకటిది. అదొద్దాపు బర్బరీ చెక్ తిన్నాను, రెడ్ కలర్ది. లెనిన్ అంటే ఆ ఫ్యాబ్రిక్ వేరు సార్, గీజా కాటన్ వేరు. గీజా కాటన్ అనేది మనకి పత్తి నుంచి వస్తుంది, లెనిన్ అంటే అదొక ఫ్లవర్ నుంచి వస్తుంది. ఆ ప్రోడక్ట్ వేరు, ఈ ప్రోడక్ట్ వేరు. చాలామంది తెలియక లెనిన్ కాటన్ అంటారు. లెనిన్ వేరు, కాటన్ వేరు. అది ఊత పదం అయిపోయింది లెనిన్ కాటన్ అనేది. కాటన్ వేరు, లెనిన్ వేరు. తర్వాత ఈ కాటన్లో మనకి గీజా ఫినిష్ వస్తుందండి. ఆ గీజా ఫినిష్ వల్ల రావడం ఏంటంటే మనకి గ్లేజింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇజోరికి వచ్చే కాటన్ వేరు, ఇప్పుడు వచ్చే కాటన్ వేరు. ఇది వచ్చేసి మౌంటీ మిల్లుదండి, చాలా బాగుంటుంది. ఇది ఫ్యాబ్రిక్ ఒకసారి పట్టు చూడండి, వైట్ అనమాట. ఇప్పుడు పొలిటికల్గా బాగా వెళ్తుంది సార్ ఈ ఐటము. అదొకటి ఓపెన్ చేయను. ఇది వచ్చి రీడ్ అండ్ టైలర్ వస్తుంది, అంటే ఒక్కో మిల్లులో ఒక్కో ఫినిషింగ్ వస్తుంది, ఒక్కో క్వాలిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఈ మధ్యకాలంలో ఈ ఐటమ్ చాలా ఎక్కువ అన్నమాట, ఈ 2 ఐటమ్స్. ఇది ఎవరు తీసుకున్నా సరే 10 షర్ట్లు 15 షర్ట్లు అలా తీసుకెళ్ళిపోతాను ఉంటా. బ్లీచింగ్ బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. రీడ్ అండ్ టైలర్ బ్రాండ్ వస్తుందండి. ఇప్పుడు ఇదే స్టోర్కి వెళ్తే రేటు సంబంధం ఉండదు, చేసుకోవచ్చు. అంటే మనకి సౌత్లో గంజి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, మనం గంజి పెట్టుకొని షర్టు లుక్ డిఫరెంట్గా ఉంటుంది. నార్త్కి వెళ్తే ఇదే షర్టు గంజి లేకుండా వాళ్ళు టక్ చేసుకొని వేసుకుంటారు. దీనికి పర్టికులర్గా పెట్టాలని ఏం లేదు, అంటే కస్టమర్ ఇష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇది వచ్చేసరికి మనకి 850 పడుతుంది మీటర్ కాస్ట్. రీడ్ అండ్ టైలర్ అది వచ్చేసరికి సుమారుగా మనకి సుమారు ఏముందిలే కానీ అది వచ్చేసరికి మౌంట్ ఇది టీసూట్ ఇదా. ఇది వచ్చేసరికి మనకి 1150 1180 ఆ రేంజ్ వస్తుంది మీటర్. 1150 మీటర్ కాస్ట్ మౌంటీ వస్తుంది. ఇది వచ్చేసరికి పొందూరు వస్తుందండి. ఇది వచ్చి పొందూరు వస్తుంది. మీకు 32 పుంజాలని చెప్పా కదా, ఓపెన్ చేయండి, తప్పర ఓపెన్ చేయండి. అంటే దీని లాంగ్వేజ్ వచ్చేసరికి పుంజాలు వస్తుంది అనమాట. అడ్డం నిక్కచ్చి 32 పుంజాలు వస్తుంది, పొందూరు వస్తుంది. అది ఇదేంటంటే హ్యాండ్ మేకింగ్ అనమాట, చేత్తో నేసేది అనమాట. ఇది ఇందాక మీకు చెప్పా కదా, ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిందనమాట. ఇది హ్యాండ్ మారితే ఇది కూడా మారిపోద్ది. ఇది ఒరిజినల్, ఇదిగోండి అలా వస్తుంది కదా. అందులో వచ్చి కోరా వస్తుందండి. ఇది అది వైటు, ఇది కోరా కలరు. ఇందులో న్యాచురల్ కలర్ ఒకటి ఉంది చూడు, న్యాచురల్ కలర్ కూడా తిన్నాను. ఏముండదు, ఇది ఎలాగుందో అలాగే ఉంటుంది. చాలామంది అంటారు వాష్ అయితే చిక్కపడిద్దండి, వాష్ అవ్వకపోతే పలచబడిద్ది ఉండదు. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినల్గానే ఉంటుందండి. దీనికి చిక్కపడదు, పలచపడదు. అంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఇది ఒరిజినల్ షర్టు మీకు ఒక 10-15 వాష్లు వస్తుంది అంతే, తర్వాత షర్టు చినిగిపోద్దండి. షర్టు చినగకుండా ఉంది అంటే కనుక అది హ్యాండ్లూమ్ కాదు, పవర్లూమ్ కింద లెక్క. ఇందులో వచ్చేసరికి ఇది కొత్త కలర్, ఇది ఒక కలర్ అండి. ఇది ఏంటంటే ఒక సిద్ధాంతి గారు అడిగితే చేపించి తెప్పించాం అనమాట. ఇది నిక్కచ్చి 32 పుంజాలు వస్తుంది.
ఇది చెప్పండి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్. రాదండి, ఇందులో ఓన్లీ వైట్ క్రీమే. ఇదేంటంటే ఒక ఆయన సిద్ధాంతి గారికి ఇవ్వాలి, ఆయన ఇదే కలర్ వాడతారని చెప్పని ఆయన ఒక దేవస్థానంలో పెద్ద ఆయన, ఇంక వారికి కావాలంటే మనం చేపించాం. ఇందులో రంగు ఏది రాదు సార్, రంగు రాదు, రంగు నిలబడదు కూడా. ఇది ఒకటే కొంచెం నిలబడిద్ది, మిగతా కలర్స్ ఏం నిలబడవు. ఇప్పుడు మన స్టోర్లో ఎంత పడుతుంది రేట్ ఇది? ఇది వచ్చేసరికి మన స్టోర్లో 32 పుంజాలు నిక్కచ్చు 570 ఇస్తాను మీటరు, 570. లుక్ చాలా బాగుంది. ఇదోటి గీజా కాటన్లో వస్తుంది, లొతాయిలో మెరూన్ ఒకటి తినానా. ఇది రీడెన్ డైలర్లో గీజా కాటన్. ఇది కూడా వచ్చి బ్రూచ్ కంపెనీ అని చెప్పని గీజాలో చాలా ఫైనెస్ట్ క్వాలిటీ వస్తుంది. బాలాజీ అదొకటి ఎదురుకుండా షర్టే, ఇది కూడా గీజాలో రింకిల్ ఫ్రీ వస్తుంది అనమాట. ఐటమ్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి అంటే ఇది కాస్ట్ తక్కువ అనుకొని క్వాలిటీ ఉండదు అనుకోబాకండి. ఇది స్టోర్లకు వెళ్తే క్వాలిటీ మారిపోద్ది. ఇది వచ్చేసరికి నేను 425కి మీటర్ ఇస్తానండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది రేటు తక్కువ అనేసరికి ఇది తక్కువ రేట్ ఏమో అని చెప్పి చేయి పెట్టరు. ఇది స్టోర్ని బట్టి రేట్ అమ్ముతారు. అంటే మా బిజినెస్లో ఏంటంటే దీనికి ఈ రేటే అమ్మాలి, దీని మీద ఎంఆర్పీలు అలాగేం ఉండవు. రేట్ ఎక్కువ చెప్తే అది ఎక్కువ రేట్ అని కాదండి. ఐటమ్ చాలా బాగుంటుంది, 425 పడుతుంది. ఇది ఒకటి టిసూటి మిల్లుది వస్తుంది, ఇది కూడా ప్యూర్ గేజా వస్తుంది. ఇదేంటంటే రింకిల్ పడదనమాట, నలగదు మీకు షర్టు. అరవింద ఒకటి తిన్నాను. జనరల్గా అందరికీ తెలిసేది ఏంటంటే అరవింద కాటన్ అనేసరికి అరవింద ఒకటే తెలుస్తుంది పేరు, కింద టిసూటి వచ్చేసరికి మనకి బ్రాండ్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చి అరవింద కంపెనీ వస్తుంది. ఇదేంటంటే మనకి కొంచెం నలిగిద్ది షర్టు, ప్యూర్ కాటన్. అది ప్యూర్ కాటనే, అది రింకిల్ పడదు, ఇది రింకిల్ పడిద్ది అంతే. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, మెడికల్ రిప్రజెంటేటివ్ కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు అంతా ఇది వాడతారు. ఇప్పుడు జనరేషన్ అంతా ఏంటంటే మాకు నలగకుండా ఉండాలంటే ఆ ఐటమ్ ఇప్పుడు లేటెస్ట్ అనమాట. ఒక 1.5 year నుంచి బాగా వెళ్తుంది, ఐటమ్ బాగా వెళ్తుంది అనమాట. ప్లెయిన్ వస్తుంది, స్టైప్స్ వస్తాయి, అందులో డిజైన్స్ ప్రింట్లు వస్తాయి, అన్నీ వస్తాయండి. బాలాజీ ఇది ఒక ప్రింట్ తినానా. ఇది అరవింద కాటన్. ఇది ఇప్పుడు అరవింద కాటన్ మీకు చెప్పా కదా, ఇదే మనకి అంటే మనం చెప్పచ్చో చెప్పకూడదు. అరవింద్ స్టోర్కి వెళ్తే స్టోర్లో ఉండే ప్రైస్ వేరు. వాళ్ళు ఏంటంటే ఈ రేట్ అమ్మాలని చెప్పి వాళ్ళకి మినిమం ఉంటుంది అనమాట, అదే రేటు ప్రైస్ చేస్తారు వాళ్ళు. ఇది అక్కడికి ఇక్కడికి మనం చాలా డిఫరెన్స్ చూపించగలుగుతాం. మీకు షర్టుకు వచ్చేసరికి, ఇది షర్ట్ వచ్చేసరికి మనకి 850 పడుతుంది. బయటికి ఇక్కడికి మీకు ఒక 300 డిఫరెన్స్ చూపిస్తా. అంటే 850కి మనం పర్చేజ్ చేస్తే 300 డిఫరెన్స్ చూపిస్తుందంటే మీకు ఇంచుమించుగా ఒక 30-40% డిఫరెన్స్ చూపించగలుగుతాం మనం. అదొకటి. ఇది ఒకటి రింకిల్ ఫ్రీ వస్తుంది, ఇది కూడా లేటెస్ట్ వర్షన్ అండి. ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి, ఇది కూడా అది కాదు, ఇది కింద చూపించు. చాలా స్మూత్ ఉంటుందండి ఇది. ఇప్పుడు యూఎస్ వెళ్ళారు, నిన్న పండగకి వచ్చారు మన దగ్గరికి, విజయవాడ వచ్చారు, ప్రాపర్ విజయవాడ వాళ్ళే. ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు, మనమే స్టిచ్ చేయించి ఇచ్చాం అనమాట. ఇది ఒక ఐటము, ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుంది. మన దగ్గర టైలర్ కూడా అవైలబుల్ ఉంటారు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు టైం లోపల మనం స్టిచ్ చేయించి ఇవ్వగలుగుతామండి. ఇది ఒకటి స్ట్రెచబుల్ వస్తుందండి, అంటే లైక్రా అంటారు దీన్ని. ఫ్యాబ్రిక్ ఏమైందంటే స్ట్రెచ్ అయిద్దండి, మనకి ఫ్లెక్సిబుల్ స్ట్రెచ్ అవుతుంది అనమాట. అది ఒకసారి చూడండి. అందులో ఇది బ్రాండ్ వచ్చేసి CMYK వస్తుంది, ఇది కూడా బ్రాండ్ ఐటమ్ వస్తుంది సార్. అలా మనకి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్, లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్, కొంచెం డిఫరెంట్ కావాలంటే డిఫరెంట్, కొంచెం సైలెంట్ కలర్స్ కావాలి మనకి, కొంచెం ఫ్యాన్సీ కాకుండా సింపుల్గా కావాలన్నా సింపుల్ కలర్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి మనకి షర్ట్ వచ్చేసి 750-800లో షర్ట్ వచ్చేస్తుంది సార్. ఇదిగోండి, ఇది కూడా ప్యూర్ గేజా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 1300, 1250, 1300లో షర్ట్ వచ్చేస్తుంది. ఇదొకటి సేమ్ కాదు, ఒకటి తిన్నాను. లెనిన్ ప్లెయిన్ కలర్ ఒకటి చెప్తాను, అది వద్దులే ఆపో చెప్తాను. లెనిన్ ప్లెయిన్ కలర్ ఒకటి,
60లీలో ప్లెయిన్ కలర్స్ వస్తాయి. ఇలా కలర్ వస్తుంది. బ్లాక్ ఒకటి చెప్తాను అదా. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా 60లీలో ప్లెయిన్ కలర్స్ అండి ఇవి. నెక్ వచ్చి 60 అంటే 60 వస్తుంది. సిరీస్ చాలా బాగుంటుంది. డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. మనకు కావాలంటే గంజి పెట్టుకోవచ్చు. మనకి ఏ కాలంలో అయినా సరే మనకి కంఫర్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది స్కిన్కి కూడా. ఇప్పుడు ఇది కూడా సుమారుగా 15-20 వాషెస్ కాదు, ఈ లైఫ్ బాగుంటుందండి. అది ఓన్లీ ఒక్క పొందూరు కద్దరికి ఒక్కదానికే అది 15 వాషెస్. అది ఏంటంటే పవర్లూమ్ కాదు, హ్యాండ్లూమ్ కాబట్టి దాని లైఫ్ అంతే అది వస్తుంది. ఈ మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు అండి. మనం వాడే విధానాన్ని బట్టి ఇది ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసరికి షర్ట్ వచ్చి మన దగ్గర 2200, 2100, 2300 లోపల ఇస్తానండి. బయట వచ్చేసరికి 27 పైన ఉంటుంది సార్. ఇది సేమ్ కౌంట్, సేమ్ క్లాత్, సేమ్ ఐటమ్, ఏం తేడా రాదు. 60ली ఆదిత్య బిర్లా గ్రూప్. ఇది వచ్చేసి బ్లాక్ మీద ప్రింట్ వస్తుంది, గోల్డ్ ప్రింట్. అతీనా ఓపెన్ చేసినప్పుడు అది డిస్ప్లే చేస్తాం. ఇది లెనిన్లో ఇదో ప్రింట్ అండి. అది ఆప్ అక్కడ అది ఆప్ గోల్డ్ ప్రింట్ ఉంటుందా బ్లాక్ మీద? ఉంటుంది భయ్య, ఏం కాదు, ఉంటుంది. షేడ్ ఏం కాదు. వీటికల్లా ఏం లేదు, బ్రష్ పెట్టకూడదు వాష్ చేసేటప్పుడు. హ్యాండ్ మేకింగ్ లేకపోతే వాషింగ్ మిషన్ చేసుకోవచ్చు. 100 వాషుల్లో తనకు తేవచ్చా? 100 వాషుల్లో తనకు తేవచ్చా? ఇంకా అలాంటి ఐటమ్ ఇంకా తయారు చేయలేదు. తయారు చేయగానే ఫస్ట్ రాజుగారికి చెప్తాను. అది అలా చెయ్యాలి అంటే దీనికి ఒకటే పద్ధతి అండి. మనం వాష్ చేయకుండా బీరువాలో పెట్టుకొని చూసుకుంటూ ఉంటే మీరు ఎన్ని సంవత్సరాలైనా చూసుకుంటూ ఉండొచ్చు. వాడకుండా ఉండాలి. ఇది సుల్జర్ లూమ్ అని చెప్పి వస్తుందండి. లెనిన్లో ఒక థ్రెడ్ వస్తుంది అనమాట. చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇదేంటంటే కొంచెం మనకు ఫంక్షన్లో కావాలి, మనం వేసుకొని కొంచెం డిఫరెంట్గా కనిపించాలంటే ఐటమ్ బాగుంటుంది. ఇది అంతే సుమారుగా వచ్చేసరికి షర్టు మనకి 3000, 2950, 3000 దాకా వస్తుంది షర్ట్. ఇది ఫుల్ హ్యాండ్స్. బాలాజీ కార్డరే ఒకటిది బ్లాక్ అండ్ వైట్ చాలు. ఇప్పుడు జస్ట్ 1 మంత్ బ్యాక్ వచ్చిందండి. ఇదేంటంటే ఎక్కువగా రెడీమేడ్లో వస్తుంది. రెడీమేడ్లో వచ్చిన ఫ్యాబ్రిక్ టెక్స్టైల్కి ఇవ్వడు వాడు. ఇదేంటంటే మనం ఏ కంపెనీలో బాగుంటుంది, ఎవరి దగ్గర కలర్ మ్యాచింగ్ అది బాగుంటుంది అని తెప్పిస్తాం. దీన్ని కార్డరే అంటారండి. రెడీమేడ్లో ఎక్కువ వస్తుంది. ఇది షర్ట్ ప్యూర్ కాటన్ మీద కార్డరే అనమాట. ఇది షర్ట్ వచ్చేసరికి మనకి 900లో 850, 900లో షర్ట్ ఇచ్చేయగలుగుతాం. చాలా బాగుంటుందండి క్వాలిటీ. ప్యూర్ కాటన్లో కార్డరే అనమాట. ఇప్పుడు కుర్రోళ్ళు అది కాలేజ్ స్టూడెంట్స్ అది బాగా అడుగుతున్నారు. బాగా ఈ ఐటమ్ అనేది బయట ఎక్కడ దొరకదండి, 100% దొరకదు. ఇది సీఎం ఖాదీ అంటారు. చంద్రబాబు నాయుడు గారు వాడేది ఇదేనండి. ఇది ఇండియాలో ఒక చోటే తయారైంది, బాగల్పూర్లో, అంటే ఒడిస్సాలో, బీహార్లో. అదే ఆయన వాడేది నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. అది బాగా థిక్నెస్ వస్తుంది అనమాట. అంటే ఆయనకి అదే సెట్ అయ్యిద్ది. ఇది నెంబర్ 3 క్వాలిటీ వస్తుంది. జనరల్గా అంటే చెప్పేస్తారు, ఇంత ఎక్స్ప్లెయిన్ చేయరు, నేను చేస్తున్నాను. ఇది నెంబర్ 3 వస్తుంది అనమాట. ఇది ఐటమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది బయట ఎక్కడ దొరకదు కూడా, చాలా రేరు. 100 షాపులు ఉంటే 1-2 షాపులు కూడా పెట్టరు. ఇది కస్టమర్ వాడేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. కానీ మన ఐటమ్ దీన్ని మెయింటైన్ చేస్తుంటాం అనమాట. ఇది వచ్చారంటే ఒక్కొక్కళ్ళు 20 షర్ట్లు 50 షర్ట్లు తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ జయంత్ కాంప్లెక్స్లో ఒకళ్ళు ఉన్నారు, ఆయన ఇదే వాడతారు. ఒకవేళ ఎవరైనా గిఫ్ట్ ఇస్తాను ఆయన ఇదే ఇమ్మంటాడు, ఇంకోటి ఇచ్చిన ఆయన వేసుకోడు. గుంటూరు మిర్చి యార్డ్ ఉంది, మిర్చి యార్డ్లో కొంతమంది ఉన్నారు, క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు ఇదే వాడతారనమాట. సీఎం కాదు, బాగల్పూర్ ప్యూర్ ఖద్దర్ అండి. ఇది ఒరిజినల్ అనమాట. ఇది వచ్చేసరికి మనం 1250కి మనం ఇచ్చేయగలుగుతామండి. మీటర్ కాస్ట్. ఇదేంటంటే మీటర్ కాస్ట్ మనం చెప్తే ఒక్కో పర్సనాలిటీని బట్టి కొంతమంది హాఫ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఫుల్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది లాల్చీలు ప్రిఫర్ చేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. మనం 1250కి ఇచ్చేయగలుగుతాం. అసలు బయట ఇక్కడ రేటు దీన్ని మనం పట్టుకోలేము. ఇది బయట అసలు సంబంధమే ఉండదు కాస్ట్. షర్ట్ నుంచి ఉంటుందండి. స్టార్చ్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అసలు షర్ట్, చాలా బాగుంటుంది. ఇప్పుడు తెనాలి నుంచి వస్తారు, తాను తీసుకెళ్ళిపోతారు. 10 చొక్కాలు 15 చొక్కాలు అలా తీసుకెళ్ళిపోతారు. ఓన్లీ ఇందులో మంచి ముత్యం కలర్, ఈ కలర్, గోల్డ్ కలర్ ఒకటి లైట్ కలర్, ఈ 2 కలర్సే వస్తాయండి. ఇందులో 3వ రంగు ఈ సీఎం కాదు. ఒకసారి ఇలా పెట్టేసి ఇది ఒకసారి పక్క పెట్టేసి ఎల్లో కలర్ బాలాజీ కింద నువ్వు పెట్టింది లాస్ట్ అది ఒక్కడికి షర్ట్ వేస్తే ఇదే కలరు మనకి గీజా కాటన్లో కానీ కాటన్లో కానీ తక్కువ రేట్లో వస్తే మనం వేయలేము. ఈ షర్టు మనం వేసుకున్న చాలా అఫీషియల్గా ఉంటుంది. కలర్ చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది.
పర్ఫెక్ట్ టైలర్ ఉంటే ఇందులోనే జూట్ వస్తుంది. పర్ఫెక్ట్ టైలర్ ఉండాలి మెయిన్ థింగ్. ఉన్నారు టైలర్స్ ఉన్నారు సార్ మన దగ్గర. అదేలేండి, అది పర్ఫెక్ట్ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర టైలర్స్ ఉన్నారు, మీకు టైలరింగ్లో మనం చేపిద్దాము. ఒకవేళ లేదు మాకు అంత నమ్మకం లేదంటే ఒక షర్టు ట్రైల్ ఇస్తా, మీరు వేసుకోండి. ఓకే మన కంఫర్ట్ ఉందంటే సేమ్ వెళ్దాం, లేదు కొంచెం ఏమన్నా మనకి తేడా ఉందంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏమైందంటే చాలామంది అనుకుంటారు టైలర్ సెట్ అవ్వట్లేదు అంటారు. టైలర్ సెట్ అవుట్ కాదండి, టైలర్ బాగానే కుడతాడు. మనం ఇచ్చే ఆదులను బట్టి ఉంటుంది. తర్వాత చాలామందికి తెలియదు మన బాడీలో 3 monthsకి ఒకసారి బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి. సమ్మర్ వస్తే సన్నబడిపోతాం, చలికాలం ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కనుక, ఫెస్టివల్స్ ఉంటే కనుక ఆటోమేటిక్గా మన పర్సనాలిటీ మారిపోద్ది. మనకి తెలియదు ఆ విషయం, అనుకుంటాం మనం వీడు టైలర్ సరిగ్గా కుట్టలేదు అనుకుంటాం. అదేం కాదు, అంటే అవకాశాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. టైలర్ మన దగ్గర ఉంటారు, మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ ఒక్కటి తీసే ట్రౌజర్స్ చూపిద్దాం. డిని అని చెప్పని బ్రాండ్ వస్తుంది, బాగుంటుంది కౌంటు. ఇది కాస్ట్లీదండి ఉన్న వాటిల్లో. ఇప్పుడు ఇది వచ్చేసి నిక్కచ్చి 200/200 వస్తుంది. షర్ట్ వచ్చేసరికి మన దగ్గర సుమారుగా 9-9.5 ఉంటుందండి. ఇది 9.5 ఉంటుంది. బయటికి వెళ్తే ఇది 15,000-16,000 పైన ఉంటుంది ఇది షర్టు. ఐటమ్ చాలా బాగుంటుంది. ఈ ఐటమ్ వచ్చి పేరు చెప్పకూడదు కానీ మినిస్టర్లకి ఒక 3-4 మినిస్టర్లకి వెళ్ళింది మన దగ్గర నుంచి ఐటమ్. వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయకూడదు మనం, అది వాళ్ళు వాడేదంతా ఇదే ఐటమ్. చాలా బాగుంటుంది ఐటమ్. 200/200 వస్తుందండి ఇది కౌంటు. ప్యాంటు షర్టు 2 వస్తుందండి. ఇది ఎంఆర్పి వచ్చి 4,200 చిల్లర వస్తుంది ఎంఆర్పి. వైట్ ప్యాంటు వైట్ షర్టు ఏ పర్సనాలిటీ కానీ సరిపోతుంది. ఇది వచ్చేసరికి షర్టు 170 వస్తుంది, ప్యాంట్ వచ్చి 140 వస్తుంది. పర్సనాలిటీ కొంచెం హెవీ ఉన్నా కూడా వచ్చేస్తుంది మనకి. ఇది వచ్చి 42.50 ఎంఆర్పి వస్తుందండి. జనరల్గా బయట ఏంటంటే 5%, 10% మించి ఎక్కువ తీరు. మన వీకనెట్ బెజవాడ తరపున వచ్చిన ఇది మనకి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసినా కూడా ఇది నేను ప్రైస్ వచ్చేసి 27.50కి ఇవ్వగలుగుతానండి. జోడీ వస్తుంది. ఇది ప్యూర్ కాటన్ అండి. అంటే యాక్చువల్గా దీని మీద లెనిన్ అని రాస్తాడు కానీ లెనిన్ ఒక దారపోగు కూడా ఇందులో కలవదు, ఓన్లీ కాటనే వస్తుంది. ఒకటి చాలు పెట్టేసి. ఇది వచ్చేసరికి మనకి ఎంఆర్పి వచ్చేసి 1,800 చిల్లర వస్తుంది. ఇది వచ్చేసరికి 15.99 ఎంఆర్పి వస్తుంది. వైట్ అండ్ వైట్ ప్యూర్ కాటను ఏ పర్సనాలిటీ కానీ సరిపోతుంది. 130-170 వస్తుంది. షర్టు 170, ప్యాంటు 130 వస్తుంది. ప్యూర్ కాటన్ వస్తుంది. లెనిన్ అంటారు కానీ లెనిన్ కలవదండి, ప్యూర్ కాటనే వస్తుంది. ఇది 15.99 ఎంఆర్పి వస్తుంది. మనం దీన్ని మన వీకనెట్ బెజవాడ తరపున కానీ ఇక్కడ ఎవరు తీసుకొచ్చినా జనరల్గా ఎవరు వచ్చినా సరే ఇది మనం 9.50కి ఇచ్చేస్తాం సార్. ప్యాంట్ షర్టు 2. ఇది మనం బాక్స్ ఎవరికన్నా మీరు గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా బాగుంటుంది. క్వాలిటీ కూడా ఓన్లీ వైట్ అండ్ వైటే వస్తుంది సార్. ఇందులో ఇంకా కలర్స్ రావు. కలర్స్ బయట వస్తాయి కానీ మనం తెప్పించమండి. ఎందుకంటే అది కూడా చెప్తాను, మనం ఏదైనా శుభకార్యాలకి మనం ఇది గిఫ్ట్ ఇస్తాము. అందులో ఎక్కడన్నా మనకి కలర్స్లో ఎక్కడన్నా బ్లాక్ మనకి తగిలింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం డబ్బులు పెట్టి మనం ఇచ్చేది బ్లాక్ ఇవ్వకూడదని సెంటిమెంట్ ఉంటుంది. అందుకోసం తెప్పించాం. తర్వాత ఒక్కోళ్ళకి ఒక్కో కలర్ నచ్చిద్ది, నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఈ ఐటమ్ అనుకోండి వైట్ అండ్ వైట్ ఎవరికన్నా సెట్ అయిపోతుంది. వాళ్ళది ఒకసారి ట్రౌజర్స్ తీయాలి కూడా. ప్యాంటు రింకిల్ పడదు, ఐరన్ ఫాల్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని సూట్ కుట్టించుకోవచ్చు, మనం ట్రౌజర్స్ కుట్టించుకోవచ్చు. క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఒక్క నిమిషం. ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ భయ్యా, రింకిల్ ఫ్రీ వస్తుంది, ఇంపోర్టెడ్ వస్తుంది. ఇప్పుడు వైట్ షర్ట్ మీద కూడా ఇలా కలర్స్ బాగా వాడుతున్నారు. ఫాల్ అది కూడా బాగుంటుంది. ఇది సిఆర్ఎమ్స్లో కొత్తగా లాంచ్ చేశాడు. ఇటు పెట్టండి, అక్కడ తాను ఇటు పెట్టు. ఇది వచ్చేసి సూట్ లెంత్ బ్లేజర్స్కి బాగుంటుంది ఐటమ్. ఇదొకటి. ఇది వాళ్ళు మోడల్ సెలెక్ట్ చేసుకుందని బట్టి సార్. సూట్ వచ్చేసరికి 2 పీస్ వచ్చేసరికి పైన బ్లేజరు, కింద ప్యాంటు, లోపల షర్ట్ వచ్చేసరికి 3,500 ఛార్జ్ చేస్తాడు. ఇంకా మనకి మోడల్ ఏదన్నా కావాలి, మనం దాని మీద వర్క్ చేయించుకోవాలంటే కస్టమరు చెప్పిన దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారండి. మీటర్ వచ్చేసరికి మనకి 850 పడుతుంది సార్. తర్వాత ఇది ఒక ఐటమ్ చూడండి. 850 మనకా లేదా మామూలుగా?
అందరికీ అండి. బెజవాడికి ఏమన్నా స్పెషల్ మన వీకెండ్ బెజవాడ కంటే ఎప్పుడు స్పెషల్ ఉంటానే ఉంటుంది దానికి, డే అండ్ నైట్ అలా పెట్టేసేది. ఇది వచ్చేసరికి అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ వేస్తాడు రెడ్. మొన్న అబుదాబీలో మనోళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు, మన పెనుగంచుప్రోల్ నుంచి అబుదాబీలో సెటిల్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఫంక్షన్ అయితే కనుక వాళ్ళకి కుట్టించాం. కేజీఎఫ్లో కూడా తను వేస్తాడు రెడ్ అండ్ బ్లాక్ అండ్ వైటు. దీని మీదకి బాలాజీ వైట్ షర్ట్ ఒకటి తినానా. ఇది వచ్చేసరికి సూట్ లెంత్ అండి. జనరల్గా ఇది సూట్ కుట్టించేస్తే బయట 20,000 25,000 అలా వెళ్ళిపోద్ది. ఇది మన దగ్గర వచ్చేసరికి మీటర్ కాస్ట్ వచ్చి 750 పడుతుంది. ఒక బ్లేజర్కి వచ్చి 2 మీటర్స్ చాలు. ఒక బ్లేజర్కి వచ్చి 2 మీటర్స్ చాలు. అంటే 1500లో మనం క్లాత్ ఇచ్చేయగలుగుతాం. స్టిచ్చింగ్ ఒక 2,000, 3,500లో మనకు అయిపోద్ది. ఇది మక్మల్ క్లాత్ అంటారు, జేమ్స్ స్టేడ్ మిల్లుదండి. జనరల్గా ఏంటంటే అందరూ ప్రాసెస్లో పెడతారు, నేను ప్రాసెస్ రకాలు పెట్టను అనమాట. ఇది జేమ్స్ స్టేడ్ మిల్లుది అనమాట. ఇది వచ్చేసరికి మనకి మీటర్ వచ్చి 850 రూపాయలు పడుతుంది మీటరు. ఇది 2 మీటర్స్ కట్ వస్తుంది అనమాట. అంటే ఒక బ్లేజర్కి వచ్చి 1700 అవుతుంది. స్టిచ్చింగ్ ఒక 2000, 37లో మనకి అయిపోతుంది. ఇదే బ్లేజరు మనం రెడీమేడ్లోకి వెళ్ళి కంపెనీలు చెప్పకూడదు, పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. కంపెనీకి వెళ్తే హీనాదీనంగా మీకు స్టార్టింగ్ అంటేనే వాడు 11,000 12,000 చెప్తాడు. ఇంకా అంతకన్నా తక్కువ చూపించమంటే అసలు ప్రోడక్టే రాదండి. షర్టు నలగదు. షర్టు నలగదండి. ఇది వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి 750 అండి. షర్ట్ బిట్టు 1.6 వచ్చేసి 750 పడుతుంది. ఐటమ్ చూడండి చాలా బాగుంటుంది. ఇది ఇంపోర్టెడ్, దీన్ని లచ్చిక అంటాము. అంటే మన ఇండియాలో తయారవదు, ఇది కొరియన్ది వస్తుందండి. చాలు బాలాజీ. ఇప్పుడు ఇది బ్లేజర్ కుట్టించుకోవచ్చు, సూటు కుట్టించుకోవచ్చు, లైట్ వెయిట్ వస్తుంది. ప్యాంట్ మన ట్రౌజర్ కుట్టించుకోవచ్చు. ఇది ఎలాగ ఉంటుందంటే ఇందాక ఎవరు అడిగారు నేను 10 సంవత్సరాలు వాడాలన్నారు కదా, ఇది 10 సంవత్సరాలు వాడుకోవచ్చు హ్యాపీగా. అంటే చూసుకోవడం కాదు, వేసుకోవచ్చు కూడా. అది డైలీ వీక్లీ 2 టైమ్స్ వేసుకున్నా కూడా మనకి ఇసుగు పుట్టి దీన్ని పారేస్తే ఎవరికైనా దొరికితే వాడేసుకొని మళ్ళీ ఇసుగు పుట్టి పారేయాలి తెప్పించి ఇది ఏమి కాదండి. ఈ ఫ్యాబ్రిక్ ఏం కాదు, ఏం మంట పుట్టదండి, చాలా కంఫర్ట్ ఉంటుంది. అసలు సమ్మర్లో మంట పుట్టే ఐటము మనం తెప్పించాం. ఒకవేళ తెప్పించినా చెప్తా, ఇది పార్టీ వేర్ అంట. అంటే మనం ఫంక్షన్కి వెళ్ళటం, ఏసీ ఫంక్షన్ హాలు అలా ఫంక్షన్కి వెళ్ళటం, చూసుకోవటం, రావటం అంతే. ఇది ముందర చెప్పా, మీరు క్వాలిటీ పట్టుకుంటే తెలిసిపోతుంది. ఇది మనకి మండిపోద్దా, స్కిన్కి టచ్ సెట్ అయిద్దా అవుదని మనకి తెలిసిపోద్దండి. ఫ్యాబ్రిక్ స్ట్రెచబుల్ వస్తుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు పొట్టు ఉండదు, మీకు ఒకటే గుర్తు. లుక్ చాలా బాగుంటుంది, కంఫర్ట్ ఉండదు. ఇది గ్రాండ్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మీరు అడిగారు కదా, మనకు రెగ్యులర్గా వాడేంత కంఫర్ట్ అయితే ఉండదు, లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. టిక్కిల్ వర్క్ ఒకటి. ఇది కూడా మీకు ఏంటంటే జనరల్గా అందరూ ప్రాసెస్ రకం పెడతారు, అబ్సల్యూట్లీ అని చెప్పి మిల్ ఐటమ్ అండి. తర్వాత ఈ మిల్లోడు జనరల్గా ఇప్పుడు షాపులు ఒక వరుస పెట్టి షాపులు 10 షాపులు ఉంటే వీడు 10 షాపులకి ఇవ్వడు, ఒక షాప్కే ఇస్తాడు. విజయవాడలో ఒకటి ఇచ్చాడా, ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ వెళ్తే రాయమండ్రిలోనే ఇస్తాడు మళ్ళీ సరుకు. వీడు అందరికి ఇవ్వడు. ఇప్పుడు బీసీ 2 టౌన్ ఉంది, 2 టౌన్ ఒక షాప్లో ఇస్తాడు. వీడు అందరికి ఇవ్వడు అనమాట. వీడి ప్రోడక్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. ఒక్క నిమిషం. ఇది వచ్చేసరికి 800 750 అలా వచ్చా. అంటే ఇది నేను మీటర్కి ఎందుకు చెప్పట్లేదంటే 750 చెప్పగానే ఏముంటుందిలే అనుకుంటారు ఇందులో. అది ఐటమ్ చాలా బాగుంటుంది, రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది సార్. సూట్ లెంత్ పార్టీ వేర్ అండి. ఇది ట్రౌజర్స్ కూడా పనిచేయదు, అంటే షైన్ ఎక్కువ వస్తుంది. ఎవరికైనా నచ్చి తీసుకున్నా కూడా మళ్ళీ ఎండలోకి వెళ్తే ఈ షైన్ రాగానే మనోళ్ళు వేసుకోరనమాట. ఇది ఓన్లీ సూట్ లెంత్కే ఇస్తాను క్లైమేట్కి. తర్వాత కొంచెం ఓవర్ అనిపించినా కూడా జెంట్స్ వేసుకోరండి. ఇది వచ్చి టిక్కిల్ వర్క్లో వస్తుంది లాల్చీలకి. లాల్చీల్లో కూడా ఐటమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సిఆర్ఎమ్స్ మిల్లుది వస్తుంది. ఇది కూడా ఐటమ్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 3 పీసు లాల్చీ ఫైజ్మా వస్తుందండి. చాలు. ఇది వచ్చి కింద ఫైజ్మా వస్తుంది, దాని మీద వచ్చేసరికి
ఇది లాల్చీ వస్తుంది, దాని మీద ఇంకో లాల్చీ వస్తుంది, ఓపెన్ లాల్చీ అనమాట ఇది. అలా పెట్టండి, ఇలా క్రాస్ 3 సెట్. అది అలా క్రాస్ 3 పీస్ వస్తుంది అనమాట. ఇది సెట్ వచ్చేసరికి మనకి 3 కలిపి ఒక పర్సన్కి వచ్చేసరికి సుమారుగా 2300 2400 మనం క్లాత్ ఇచ్చేస్తాము. స్టిచ్చింగ్ వచ్చేసరికి ఒక 1500 2000లో స్టిచ్చింగ్ అయిపోతుంది, అంటే మోడల్ చెప్పేదాన్ని బట్టి. ఇది కింద వస్తుందండి. ఇదే మనం బ్రాండ్లోకి వెళ్ళి రెడీమేడ్కి వెళ్తే మినిమం అంటే 8000 పైనే ఉంటుందండి. మినిమం వర్క్ అంటే ఇదంతా వర్క్ చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ మీకు దారపోగులు రావటం కానీ అలాగేం ఉండదు. ఇది కూడా ప్రాసెస్లో కొంచెం వర్క్ అంత నీట్గా రాదు, బ్రాండెడ్లోనే ఇంత నీట్గా వస్తుంది అనమాట. ఇది ఒక ఐటెం చూడండి, ఫుల్ హెవీ వర్క్ వస్తుంది, షేర్వాణి ఐటము. బాటమ్ కూడా దీనికి కింద బాటమ్ పెట్టి షేర్వాణి కుట్టించేసి స్టోర్లో మిర్రర్లో పెడితే మినిమం 40,000 అంటే హ్యాపీగా కస్టమర్ ఇచ్చి వెళ్ళిపోతాడండి. అది ఇది వచ్చేసరికి మన దగ్గర ఒక 0 తీసేయచ్చు, అది 4,000లో ఇచ్చేయచ్చు మనం. అలా వదిలేయండి, పర్లేదు. తర్వాత కొంచెం చూడన్నా, ఇది పెట్టు, ఇప్పుడు పెట్టు. ఇది వచ్చి కింద ప్యాంట్ అండి, ఇప్పుడు డిఫరెంట్గా వస్తుంది. పైన ఇది వచ్చేసి బ్లేజరు, లేదంటే పైన మనం విండో వెస్ట్ని కూడా కుట్టించుకోవచ్చు, లేదంటే జోధ్పూర్ కూడా కుట్టించుకోవచ్చు. ఇలా సెల్ఫ్ మ్యాచింగ్ వస్తుంది అనమాట. నిన్న డిసెంబర్లో వచ్చింది, ఇది కూడా అబ్సల్యూట్లీ మిల్ ఐటమ్ చాలా బాగుంటుంది. అక్కడ అలా ఉంచు. ఇది పైన వచ్చి జోధ్పూర్ కుట్టించుకోవచ్చు, లేదంటే బ్లేజర్గా అన్నా కుట్టించుకోవచ్చు. ఇలా ఒకరికి ఇచ్చాం మనం సెట్టు, తయారైన తర్వాత పీస్ చాలా బాగుందండి. బాగా యాపైనాను చాలు. కూల్ సీఎం వెహికల్లో అడ్డ ప్యానల్ ఒకటి పోస్టర్ దాని పోస్టర్ ఒకటి తీసుకో. మక్మల్లో ప్రింట్ వస్తుంది. అంటే జనరల్గా అంటారు లేడీస్లోనే పిల్లల్లోనే వెరైటీ వస్తుంది అంటారు, జెంట్స్లో ఇంకా వెరైటీస్ వస్తాయండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చాలా వెరైటీస్ వస్తాయి. ఒక పర్సన్ ఉన్నారు, అంటే మన విజయవాడ సరౌండింగ్ ఒక 80 కిలోమీటర్లు ఒక పర్సన్ ఉన్నారు, చాలా రిచ్ పర్సను. ఆయన ఇప్పటి వరకు ఒక 6 సంవత్సరాల నుంచి వేసిన డ్రెస్సు వేయట్లా, అంటే 365 రోజులు కొత్త డ్రెస్సులు వేస్తాడు. ఆయనకి అది హాబీ అనమాట. ఆయన ఇంకా రెండోది ఏం ఖర్చు పెట్టడు. ఇవాళ వేసిన డ్రెస్సు మళ్ళీ జీవితంలో ఆయన ఇంకోసారి వేయడు అనమాట. అంటే ఒక 100 డ్రెస్సులు కుట్టించుకున్నా అంటే 3 నెలలు వెళ్ళిపోద్ది, మళ్ళీ 3 నెలలకి మళ్ళీ కుట్టించేసుకుంటాడు. ఫుల్ రిచ్ పర్సన్ అనమాట. ఆయన మొత్తం తిరుగుతూ ఉంటాడు. జనరల్గా ఆయన ఏ స్టోర్కి వెళ్ళినా కూడా 2 జతలు 3 జతలు 4 జతల మించి తీయడు, ఎందుకంటే ఆయన ప్రతిదీ యూనిక్గా ఉండాలి. ఏ రోజు వేసుకున్నా కూడా యూనిక్గా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఆయన రేపు ఏ డ్రెస్ వేసుకుంటాడని ఎదురు చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఆయనకు బట్టలు అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. ఈ మాట మీరు విన్నారో లేదో తెలీదు, నేను ఓపెన్గా విన్నాను. నేను ఫస్ట్లో ఆశ్చర్యపోయా, సార్ ఏంటి సార్ మీరు రోజు వేస్తారా, నిజమా సార్ అన్న. నువ్వు కనుక నేను రిపీట్ వేసి చూపిస్తే కనుక ఆయన ఆస్తిలో 25% నాకు ఇస్తానంటున్నాడు. అది అలాంటి ఆయన ఏ స్టోర్కి వెళ్ళినా ఆయన 3 డ్రెస్సులు 4 డ్రెస్సుల మించి తీయడు. నా స్టోర్కి వచ్చినప్పుడు ఇంతవరకు ఎప్పుడు కూడా 15 డ్రెస్సులు ఎప్పుడు తక్కువ కొన్నా. నా దగ్గర 15 డ్రెస్సులు పైన కొంటాడు, ఎందుకంటే ఐటమ్ మనం అంత డిఫరెంట్గా ఇస్తాం. ఆయనకు కావాల్సింది ఏంటి, జనరల్గా బయట దొరికేది కన్నా కూడా డిఫరెంట్గా ఉండాలి, ఐటమ్ బాగుండాలి, ఒరిజినల్ ఐటమ్ అయి ఉండాలి. ఆయన డూప్లికేట్ కానీ అది మళ్ళీ తక్కువ రేటు కానీ ఆయన వాడనమాట. అది రోజుకు ఒకసారి వేసుకున్నా కూడా ఆయన మంచిది వేసుకుంటాడు. ఆయన సిద్ధాంతం అదనమాట. ఏ రోజు వచ్చినా కూడా మన దగ్గరికి 3 మంత్స్కి 4 మంత్స్కి విజయవాడ ఎప్పుడు పనున్నా కూడా వస్తాడు. వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా 15 డ్రెస్సులు తక్కువ ఏ రోజు కూడా తీసుకోలేదు. అది ఐటము అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. మన వీకనెట్ బెజవాడ తరపున వస్తే మనం యాక్చువల్గా చాలా లో ప్రైస్ చేస్తాము, ఇంకా లో ప్రైస్ ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఐటమ్ బాగుంటుంది. మీరు వేసుకున్నాక షర్టు ఎక్కడ తీశారు, పేరు ఎక్కడ తీశారని చెప్పని అందరూ అడగాల్సిందే. తర్వాత వేసుకున్నాక కూడా మనం ఇచ్చిన ప్రోడక్ట్ వేసుకున్నాక కూడా వాళ్ళ హుందాతనం చాలా బాగుంటుంది. ఇది ఒకటి లో రేంజ్లో ఇప్పుడు స్టూడెంట్స్ వస్తారండి, మాకు 1000లోనే ఫ్యాన్ షర్ట్ కావాలి, వాళ్ళకు కూడా చాలా డిఫరెంట్గా ఇస్తాను అనమాట.
ఇది వచ్చేసరికి షర్ట్ మనం 650లో ఇచ్చేయగలుగుతామండి. ఫుల్ హ్యాండ్స్ ఏ పర్సనాలిటీ ఉన్నా సరిపోద్ది. చాలా ఆపే చాలు. అదొకటి ఫస్ట్ దాని ఒకటి తిన్నాను అటు పక్కన కొంచెం ఓపెన్. ఇదొకటి జస్ట్ 3 పీస్ వేరే వాళ్ళ గురించి తెప్పించాను. చాలా బాగా ఉంది షర్ట్ తయారైతే. ఒకసారి ఐటెం చూడండి ఎలా ఉందో. క్రీమ్ కలర్ దానికి రామరాజు ఆకలేలే క్రీమ్ అండ్ క్రీమా అంతే 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 అది వచ్చేది. షర్ట్ కాదు సార్, ఇది లాల్చీలకు కావాలని చెప్పంటే ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఈ జెంట్స్కి వచ్చేసరికి లాల్చీలు కుట్టించాను. మేడం కూడా లాల్చీ కుట్టించుకున్నారు. పాపకు వచ్చి ఫ్రాక్ కుట్టించుకున్నారు. మొత్తం ఫ్యామిలీ అంతా ఫంక్షన్లో ఒకటే కలర్ ఒకటే డిజైన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 1400 చిల్లర వస్తుంది సార్ మీటర్. అంటే ఫుల్ వర్క్ హెవీ వర్క్ వస్తుంది. సింగిలే సార్, ఇది సింగిలే. 220 కావాలి సార్. ఒక జూట్ ఒకటి రాణి కలర్ ఒకటి తినాలి చెప్తాను. పన్నా చిన్న పన్నా సార్, సింగిల్ కలరే సార్. అంటే ఈ కలర్స్ ఇప్పుడు అంతా పీచ్ కలర్సే వాడుతున్నారు సార్ అంతా. రాదండి, అంటే ఇక్కడ ప్రొడక్షన్లో ఉండదు, ఒక్కో కలర్ వెళ్తుంది చాలు. ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్లో జూట్ వస్తుందండి. ప్యూర్ కాటన్లో జూటు 100% కాటన్. ఇందులో మీకు వేరే దార పోగు తగలదు. ఇది వచ్చేసరికి షర్టు మనం 480లో షర్ట్ ఇచ్చేయచ్చండి ఫుల్ హ్యాండ్స్. దీనికి ఉన్న స్టార్చ్ 2-3 వాషుల దాకా మనం స్టార్చ్ కూడా పెట్టక్కల్లా. కావాలంటే తర్వాత మనం పెట్టుకుంటే నిలబడిద్ది, లేదంటే ఐరన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఐటమ్ వస్తుంది. షర్టు బిట్ షర్టు 480 ఇచ్చేస్తాం మనం. ఒకటి చాలు బాలాజీ వైట్ ఒకటి అక్కడ అదొకటి ఓపించండి. ఇది ఒక ఐటమ్ ప్యూర్ కాటన్ వైట్లో మీరు చూస్తానంటే రోజుకో షర్ట్ వేసుకుంటానంటే నెలకి సరిపడా 30 రోజులు 30 షర్ట్లు ఇస్తాను. ఒకదానికి సంబంధం ఉండదు. ఇవాళ వేసిన షర్టు మళ్ళీ రేపు వైటే ఉంటుంది, కానీ లోపల డిజైన్ మారిపోద్ది. వైట్లో కలెక్షన్ అంత బాగుంటుంది మన దగ్గర. అలా పెట్టినాను పిల్లలు. ఈ ఐటమ్ ఒకటి తిన క్రష్ ఐటమ్ స్లోగతి క్రష్ అటు పక్కది గ్రీన్ అతి. ఇది ఇందాక మీకు చూపించలేదు, ఇది కూడా లేటెస్ట్ ఐటమ్. ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి, క్రష్ వస్తుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది. బాలాజీ ఫస్ట్ తాను తీసుకో, అటుపక్క కనాలి ఫస్ట్ తాను జాగ్రత్త. అంటే ఇవన్నీ చూడటానికి క్లాతుల కింద ఉంటాయి, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకదానికి సంబంధం ఉండదు. ఇది క్రష్ వస్తుందండి. క్రష్లో కూడా లేటెస్ట్ ఐటమ్. ఇది కూడా క్రష్ వస్తుంది. ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో. జకార్ది డార్క్ పక్కన చూడు, ఫస్ట్ ఐటమ్ దాని పక్కది, అటు పక్కది ఇటు పక్కది. అది జాగ్రత్త స్లోది క్యాట్లాగ్. కవర్ ఏది ఇక్కడ క్యాట్లాగ్ జాగ్రత్త పండి బాగు. ఎలా వస్తుంది అనేది మనకి అందులో తెలుస్తుంది అనమాట. ఇది షర్ట్ వచ్చేసరికి మనకి 1300 దాకా వస్తుంది సార్. 1250 1300 వస్తుంది సార్. దీని క్యాట్లాగ్ ఇలాగండి. జస్ట్ ఏం లేదు, కస్టమర్కి షర్ట్ తయారైతే ఎలా ఉంటుందని చెప్పని ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి. ఆ ఫ్యాబ్రిక్ వేరు, ఈ ఫ్యాబ్రిక్ వేరు. ప్యూర్ కాటన్, మీకు చెమట పీల్చుకుంటుంది, కంఫర్ట్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ టచ్ చేస్తే తెలుస్తుంది. నేను 3 షర్ట్లు మించి తెప్పించాను అనమాట. ఇది వచ్చేసరికి షర్ట్ తయారైతే ఇలా వస్తుంది. అంటే నేను క్యాట్లాగ్ ఇస్తాను, టైలరు మీరు ఎక్కడైనా కుట్టించుకోండి, ఇబ్బంది లేదు. ఈ స్టేట్ కాదు, ఏ స్టేట్లోనే కుట్టించుకోండి. నేను క్యాట్లాగ్ ఇస్తాను, వాడికి వాట్సాప్లో పెడతాను. దీన్ని మార్చి కుట్టడం వాడి వల్ల కాదు, సేమ్ ఎలా ఉందో అలాగే దిగిపోద్ది అనమాట. షర్ట్ వచ్చేసరికి మనకి 1500 అలాగ వస్తుంది. ఇప్పుడు ఈ పీస్ ఉంది, కొంతమంది అనుకుంటారు నేను వేసిన షర్ట్ ఎవరు వేయకూడదు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి బాగా వస్తాయండి షర్ట్స్. డిజైనర్ పీసు. షర్ట్స్ వచ్చేసరికి 3 పీస్ మించి ఎక్కువ రాదు, 3 షర్ట్స్ మించి ఎక్కువ రాదు, ఎక్కువ తెప్పించను కూడా.
ఇది వచ్చేసరికి 1500 దాకా వస్తుంది సార్ షర్టు. షర్టుకి సరిపడా 1500 వస్తుంది. అది అంటే ఐటమ్ ప్రోడక్ట్ చాలా వస్తుంది. మీరు ప్రోడక్ట్ మొత్తం చూస్తానంటే ఈ 12 గంటలు కూడా చాలదు. ఐటము ఇలా ఒక్కోటి ఒకదానికి సంబంధం ఉండదు. మీకు ఏది కావాలన్నా రండి, ఐటమ్ డిఫరెంట్గా ఇద్దాం, క్వాలిటీ బాగుంటుంది. కనెక్ట్ బెజవాడ తరపున ఎవరు వచ్చినా కూడా రెగ్యులర్గానే మనం కొంచెం లో మార్జిన్ పెడతాము. దాని మీద అడిషనల్గా మనం 10% ప్రొవైడ్ చేస్తాను నేనైతే. అంటే నేను చెప్పేది ఒక ఐటమ్ మీదే కాదు, ఆల్ ప్రోడక్ట్. మన దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మనం ఏ ప్రోడక్ట్ అంటే ఇందులోనే మనం తగ్గిస్తాం, అందులో తగ్గించాం అలాగేం లేదు. మామూలు తక్కువ రేట్లో ఫ్యాన్ షర్ట్ అయినా, సూట్ లెంత్ అయినా, జోధ్పూర్ అయినా, షేర్వాణి అయినా, సైజు ఉన్న వాళ్ళకి కూడా ఫుల్ హ్యాండ్ షర్ట్ వస్తుంది, ఫ్యాంట్ వస్తుంది, జాయింట్ పడకుండా. 130 ఫ్యాంట్ ఇస్తాను బాలాజీ, 130 ఫ్యాంట్ ఇస్తాను, 2.5 మీటర్ షర్ట్ ఇస్తాను. క్వాలిటీ చాలా బాగుంటుంది. 3-4 ఇయర్స్ హ్యాపీగా వాడుకోవచ్చు. ఫ్యాంట్ షర్ట్ వచ్చి మనం 480లో మనం ఇచ్చేయగలుగుతాం. దగ్గర కస్టమర్ ఇష్టం, మనకి ఏ రేంజ్లో కావాలి, ఫంక్షనా లేదంటే ఫెస్టివల్లా లేదా జనరల్గా వేసుకోవడానికా, ఇంటర్వ్యూస్కి వెళ్ళటానికా చెప్పకూడదు. కానీ ఇప్పుడు మన విజయవాడలో ఉన్న ఒక ఐఏఎస్ క్యాండిడేట్కి ఇంటర్వ్యూకి వెళ్తానికి కూడా బట్టలు మనం ఇచ్చాం. అంటే వాళ్ళు ఐఏఎస్లో నాకు తెలియదు, ఆయన చెప్పారు, అంకుల్ ఇది ఐఏఎస్కి వెళ్తే డ్రెస్ మీద కూడా మార్క్స్ పడతాయండి అని చెప్పి అన్నారు. అది డ్రెస్ మీద కూడా వాళ్ళకి మార్కులను బట్టి వాళ్ళు పాస్ చేపిస్తారంట. అలాగే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం ఇస్తాం. మనం అంటే మన ఎక్స్పీరియన్స్ ఇందులోనే ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైతే సూటబుల్ అయితే. కొంతమంది ఉంటారు డార్క్ కలర్ ఉంటారు, వాళ్ళు డార్క్ ఇష్టపడతారు కానీ వేసుకున్న లుక్ రాదు. మనం ఒకసారి ఇది ఇలా కాదు, మీరు ఇలా వేసుకుంటే లుక్ బాగుంటుందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యాక్సిమం కస్టమర్స్ అంతా మనం చెప్పింది వింటారు, తీసుకెళ్తారు, మళ్ళీ హ్యాపీగా మళ్ళీ వచ్చి సెకండ్ టైం కాదు, ఇంకా హ్యాపీగా బట్టలు ఎప్పుడు కావాలన్నా మన దగ్గరికే వస్తారనమాట. అలా బ్యాంకు ఎంప్లాయీస్కి కావాలన్నా, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి కావాలన్నా, వాళ్ళు ఏంటంటే ఎక్కువగా జర్నీ చేస్తుంటారు బైకుల మీద వాటి మీద, అలా వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉండేట్టు కూడా మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇది థ్యాంక్ యూ. కానీ క్లాత్లో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, లేదు ఇంకేదన్నా మీకు కావాలన్నా కూడా చెప్పినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను మీకు. అందరికి రిఫర్ చేయండి, చెప్పండి మొత్తం మీకు రిలేటివ్స్. జనరల్గా ఇప్పుడు ఇలా కనెక్ట్ ఇలా కొన్ని గ్రూపులు ఉన్నాయి. ఏదో ఆశించేసి వాళ్ళు వచ్చేస్తే వాళ్ళ దగ్గర లాగేద్దాం, బిజినెస్ చేసుకుందాం, క్యాష్ సంపాదిద్దాం అనేది కాదు. ఇప్పుడు సతీష్ గారు వేరే వాళ్ళని ప్రిఫర్ చేశారు. సతీష్ గారికి ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న గుడ్ విల్ నా వల్ల పెరగాలి, కానీ ఆ లెవెల్ కూడా ఉండకూడదు, తగ్గకూడదు, లెవెల్ ఉండకూడదు, పెరగాలి తప్పించేసి ఉండకూడదు. అలా మీరు ఎవరైనా ప్రిఫర్ చేస్తే మీకు మాట రాకుండా రేటు రీజనబుల్ ఇస్తాను, ఐటమ్ మంచిది ఇస్తాను. ఓకేనా? డౌట్స్ గుడ్ మార్నింగ్, వి కనెక్ట్ బెజవాడ ఫ్రెండ్స్. నాకు రాధికా కుమార్ గారు గత 15 సంవత్సరాల నుంచి తెలుసండి. మాకు మా ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే, పండగలకు కానీ ఏది కావాలన్నా సరే మేము ఫస్ట్ అయితే కనుక ఇక్కడికే వస్తాం. చాలా షోరూమ్ తిరిగాం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా, యాక్చువల్గా అయితే మొన్న పండగకి రీసెంట్గా మా అబ్బాయిని తీసుకుని 2-3 మాల్స్ కూడా తిరిగాను. వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు నచ్చట్లేదు డాడీ అన్నాడు. ఇక్కడ తీసుకొచ్చాను, ఒక జస్ట్ 5 మినిట్స్లో 16,000 బిల్ చేసాడండి. జస్ట్ 5 మినిట్స్ అండి ఓన్లీ. ఇక్కడ ఏంటంటే ముందు మనకి రీజనబుల్ రేట్ ఉంటుంది, క్వాలిటీ, డిజైనర్ కూడా అప్డేట్స్ ఇస్తారు. మనకి మెయిన్ మనకేంటంటే ఎప్పుడు కావాలన్నా సరే రేట్లు కూడా అందుబాటులో ఇస్తారు. మన ఫంక్షన్లు అన్నిటికీ సూట్స్ ఏదైనా కావాలన్నా సరే మనకి బయట షోరూంలో రేటుకి వచ్చి 30,000-40,000 ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి అదే రీజనబుల్ రేట్ కనీసం ఒక 8,000-10,000 రూపాయలు వేరియేషన్ కన్ఫర్మేషన్ కనబడుతుంది మనకి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత నా అభిప్రాయం గ్రూప్లో చేసుకుని ఎప్పుడు మైక్లో కానీ ఇట్లా కానీ చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా అభిప్రాయం మారిపోయింది. ఎందుకంటే నేను యాక్చువల్గా రెడీమేడ్ ఎక్కువ తీసుకుంటాను, వేసుకొని చూస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడి నుంచే మన కుమార్ గారి దగ్గరికి రావడం, మంచి క్లాత్ తీసుకోవడం, కుట్టించుకోవడం. ఎందుకంటే అంత వెరైటీ ఉంది. ఫస్ట్ టైం నాకు చాలా బాగా నచ్చింది కలెక్షన్, ప్రైస్ కానీ క్వాలిటీ కానీ బాగా నచ్చింది. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు స్టిచ్చింగ్లో వెళ్ళలేదు, స్టిచ్చింగ్లోకి వెళ్దామని చూస్తాను. కుమార్ గారి దగ్గరికి వచ్చి కంపల్సరీ తీసుకోవాలి. ఐటమ్ బాగా నచ్చింది. హోల్సేల్ షాపుల్లో ఇంత కలెక్షన్ చూడటం అనేది నేను ఫస్ట్ టైం చూడటం.
ఇది అంతా రెడీమేడ్ షోరూమ్స్లోకి వెళ్ళి ఒక స్పెసిఫైడ్ ఒక కంపెనీ బ్రాండ్ షోరూమ్కి వెళ్తే ఆ బ్రాండే ఉంటుంది. కానీ ఇక్కడ హోల్సేల్ షాప్లో ఇంత కలెక్షన్స్ చూడటం అనేది కూడా నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను కూడా టెక్స్టైల్ ఏజెంట్నే, బొంబాయి ఏజెంట్ నేను కూడా. కానీ ఇంత అసలు ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చిందండి. నేను కూడా రెడీమేడ్కి ఈ మధ్యన నేను ఎప్పుడు క్లాత్ అంటేనే ఇష్టం నాకు ఫస్ట్ నుంచి. ఎందుకంటే నేను కూడా టెక్స్టైల్ ఏజెంట్ని కాబట్టి నా ప్రోడక్టే నేను అమ్ముకోవాలనుకునే వ్యక్తిని. అట్లాంటిది నేను కూడా రెడీమేడ్కి చేంజ్ అయ్యాను. కానీ ఈ కలెక్షన్స్ చూసినాక రెడీమేడ్ నాకు అసలు ఎందుకు రాంగ్ స్టఫ్ తీసుకున్నామో రెడీమేడ్కి వెళ్ళి అని అనిపిస్తుంది. కానీ ఇంత కలెక్షన్ మాత్రం నేను హోల్సేల్ షాప్లో ఎక్కడా చూడలేదండి. వసలాతకి వెళ్ళాం, అన్ని హోల్సేల్ షాప్స్ నాకు తెలుసు. కానీ ఇంత కలెక్షన్ కలెక్ట్ చేయటం మాత్రం చాలా అద్భుతం. మేమందరం లాస్ట్ టైం కూడా మా అబ్బాయిని తీసుకుని వచ్చాం. కనీసం ఒక 20,000 రూపాయలు మేము ఇక్కడ పర్చేస్ చేసాం లాస్ట్ టైం కూడా. థ్యాంక్ యూ సార్. నా పేరు భాను పూజిత్ అండి. సో వీకెనెట్ బెజవాడ నుంచి. సార్ ఇవాళ చూపించిన కలెక్షన్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి సార్. అండ్ నా మైండ్లో ఒక వెరీ రీసెంట్గా నడుస్తున్న స్టోరీ ఏంటంటే ఇమీడియట్గా నాకు ఒక 2 షూట్స్ కావాలి అని నేను ఎత్తుతున్నాను. నాకు ఆల్మోస్ట్ నాకు క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. సో మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందంటే మీ ఎక్స్ప్లెనేషన్లో కనబడుతుంది, మీ క్లాత్లో ఆ క్వాలిటీ కనబడుతుంది. సో డెఫినెట్గా ఎవరన్నా కానీ నేను రిఫర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. మనకి ఈ ఎస్వైఎం ఈ అవకాశం మనకి ఇచ్చినందుకు మన రాధిక ఎంటర్ప్రైజెస్ కుమార్ గారికి థ్యాంక్స్ అండి. దీని గురించి మనకి చాలా క్లియర్గా ప్రతిదీ కూడా నాకే అర్థమవుతుంది. నేను బయట ఎప్పుడు కూడా మాల్స్లో వాటిలో తీసుకుంటూ ఉంటాను. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి, చాలా తేడా ఉంది. దీనికి మనం ఎక్కడెక్కడో టైలర్స్ కూడా ఎత్తుకోవసరం లేదు. కుమార్ గారు చెప్పారు, టైలర్ కూడా మొత్తం అంతా ఫైనల్ ప్రైస్ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వీకెనెట్ బెజవాడ, రాధిక ఎంటర్ప్రైజెస్. రాధిక ఎంటర్ప్రైజెస్.